తెలంగాణలోని అత్యంత ఎక్కువ కెపాసిటీ ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నర్మెట్టలో నిర్మించామని ఆగస్టు మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓన్లీ ల్యాండ్ తీసుకున్నారంతే. శాంక్షన్ కూడా నేను పదవీ స్వీకారం చేసిన రోజునే సంతకం పెట్టాను ఈ ఫ్యాక్టరీ. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా ప్రారంభోత్సవం కావాలి. జూలై ఆఖరని చెబుతున్నారు. అయినా సరే ప్రభాకర్ గారి విజ్ఞప్తి మేరకు జూలై ఫస్ట్ వీక్లో ఇది ఓపెన్ కావాలి. చుట్టుపక్కల 4-5 జిల్లాలకి ఇది ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఏజెన్సీ కానీ ఆయిల్ ఫెడ్ వాళ్ళు కానీ మనసు పెట్టి రిఫైనరీ కూడా టెండర్స్ పిలిచారు కదా, అది కూడా పిలవండి. ఇది ఓపెన్ అయ్యే లోపల అది కూడా టెండర్స్ అది కూడా వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇది ఆగస్టు ఫస్ట్ వీక్లో ప్రారంభోత్సవం చేయాలి. ఇక్కడే రిఫైనరీ వస్తుంది, ఇక్కడే ప్యాకింగ్ వస్తుంది. ఎండ్ ప్రోడక్ట్ కూడా ఈ నర్మెట్ట సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఇంతవరకు రిఫైనరీ లేదు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. నేను మంత్రి అయిన తర్వాతనే శాంక్షన్ ఇచ్చిన. జనవరిలో అగ్రిమెంట్ అయింది. ఇది అర్థమైందా? ఇది ఈరోజు ఫోటో. ఇది కూడా మీ పేపర్ ఒకటి ఇవ్వాలి. ఆ రోజేమో 50 గ్రౌండ్ లెవెల్. ఈరోజు స్థితి ఇది. అంటే సంవత్సరాన్నర కాలంలోనే ఇది తెలంగాణలో అత్యంత కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాక్టరీ. మిగతా అన్నీ 60 టన్నులు 90 టన్నులే ఉంది. ఇది 120 టన్నుల కంటే. కాబట్టి దీని మీద అత్యధిక ప్రాధాన్యత. తెలంగాణలో గుండెకాయ లాంటి ప్రాంతం ఇది, సెంటర్ ప్లేస్. ఏ జిల్లా నుంచైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పండిన పంట అంతా నేను అశ్వారాపేటకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైతుంది. అన్ని జిల్లాల్లో కూడా సుమారు ప్రతి జిల్లాలో 10-15 వేల ఎకరాలు ఇప్పటికే పంట హార్వెస్ట్కి వచ్చింది. కాబట్టి ఏజెన్సీలు కానీ ఆయిల్ ఫెడ్లో ఉన్నప్పటి ఫ్యాక్టరీలు కానీ ఈ 3-4 సంవత్సరాల్లో అన్ని ఫ్యాక్టరీలు స్టార్ట్ అవ్వాలా. తెలంగాణలో 31 జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ పంట తోటి తెలంగాణ పక్షపడాలి. అది తెలంగాణ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. దానికి తగ్గట్టుగా ఆయిల్ ఫెడ్ కృషి చేస్తుంది. దీని ఆయిల్ ఫెడ్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ భారతదేశంలో ఎవరికీ లేదు. హయ్యెస్ట్ ఆయిల్ రికవరీ వచ్చేది మన ఆయిల్ ఫెడ్. ఈ ఆయిల్ ఫెడ్ రికవరీ మీదనే మిగతా కంపెనీలన్నిటికీ కూడా రైతులకు పే చేయాలి. కాబట్టి ఇంకా కేంద్రం మీద మేము ఒత్తిడి చేసుకొస్తున్నాం. మొన్ననే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. దానివల్ల 2-3 వేలు రైతు తగ్గింది. మళ్ళీ మేము పాత ఇంపోర్ట్ డ్యూటీ కాదు, గతంలో 40% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. మీరు రిఫైనరీలకు వేయకుండా కేవలం ముడి సరుకే క్రూడ్ ఆయిల్ మీదనే వేసి కార్పొరేట్ సంస్థలను బాగు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టపరిచే పరిస్థితి మంచిది కాదు అని చెప్పి ప్రధానమంత్రిని, వ్యవసాయ మంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం. రేపు త్వరలోనే దక్షిణ భారత రాష్ట్రాలన్నీ కూడా ఆయిల్ పామ్ పంట పండించే రాష్ట్రాలన్నీ కూడా ప్రధానమంత్రిని కలిసి ఇంపోర్ట్ డ్యూటీ పెంచడంతో పాటు 25,000 టన్నుకి ఎంజీపీ అంటే మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 ఉండాలనేది తెలంగాణ రైతుల యొక్క డిమాండ్. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మనసు పెట్టి 1,00,000 కోట్లు పెట్టి మీరు ఇంపోర్ట్ చేసుకునే బదులు మా రైతులకు మీరు సహకరిస్తే ఆ 1,00,000 కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని నిలపగలిగే శక్తి తెలంగాణ రైతు దగ్గర ఉంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ పెంచి ఈ ఆయిల్ ఫామ్కి మనసు పెట్టి, ఉత్తర భారతదేశంలో లేదు కాబట్టి తెలంగాణలోనే ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారతదేశ రైతులంటే మీరు చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వ్యవసాయ మంత్రి గారు పెద్ద మనసుతోటి పోయినసారి 26% పెంచినా మళ్ళీ మొన్న 10% తగ్గించడం వలన రైతులు బాధపడుతున్నారు. కాబట్టి వెంటనే దీన్ని మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీని ఆలోచించి పునరావృతం చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.